హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. దోస్తులు ఆగండి స్కిప్ చేయకండి. మరి మేమైతే యారన్ల కొట్లాట అనే సిరీస్ని ఇక క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. ఇంకో 2-3 ఎపిసోడ్స్ వేసి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం. చెప్పండి మరి క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా? కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పినాం కదా, ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సిరీస్ నేమ్ వచ్చేసి ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు. దోస్తులు యారన్ల కొట్లాట సిరీస్కి ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఈ సిరీస్కి కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. రోజు 2 వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వీలైతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి. డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. 2 వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. మమ్మల్ని అర్థం వేసుకుంటారు అని అనుకుంటున్నాం దోస్తులు. మరి ఈరోజు సిరీస్ అయితే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరేనే రమా, నేనైతే వెళ్ళొస్తా సరేనా? జాగ్రత్త, మరి ఇంట్లోనే ఉండు సరేనా? బయటికి ఎటు పోకు. సరే అండి, మీరు జాగ్రత్త. బాగా ఎంత సూపర్ ఉన్నది అసలు, మొగడు లేకున్నా కానీ సూపర్ ఉన్నది. ఎర్రగా బుట్ట బొమ్మ లెక్కున్నది అక్క. ఒక్కసారి పోయి బుగ్గలం గురుకుతే మంచిగా ఉండు. తిన్నవానే సంధ్య? తిన్ననారు సక్క, నువ్వు తిన్నావా? ఏంటండి అటే చూస్తున్నారు? ఏం లేదే పోతానా. అబ్బా ఎంత బాగున్నది ఈమె. ఒక్కసారి ఈమెను పడేయాలి, ఎట్లనైనా చేసి ఒక్కసారి ఈమెతో టైం స్పెండ్ చేయాలి. ఏంద్రో రాజుగా ఎట పోతానో పొద్దుగాలే? ఏం లేదు నర్సక్క, ఆ చిన్న పని ఉంటే పక్క నూరు పోయేస్తా అని పోతానా. తిన్నావా నర్సక్క? తిన్నారా? అబ్బా ఈయన ఎంత బాగున్నాడు. నాకు కూడా హస్బెండ్ ఉంటే ఇట్లా బయటకు వచ్చి బాయ్ బాయ్లు అవి ఇవి చెప్పేదాన్ని. నా హస్బెండ్ ఏమో చనిపోయి ఏం చేద్దాం, రాత ఆ దేవుడు రాసిన రాత అట్లున్నది. ఇక సరే నర్సక్క, పోతానా మరి. పోయిరా. తిన్నావా నర్సక్క? తిన్నావా సంధ్య? ఏం చేస్తున్నాను? ఇంట్లోనే నుంచి వెళ్తానే లేవు బయటికి? ఏం లేదే పొల్లా, ఇప్పుడే ఇటు వచ్చినాయి తొవ్వకు. సంధ్య ఒక్కతే ఉన్నది, వాళ్ళ అమ్మ గిట్లనేమో ఊరికి పోయిర్రు అని వచ్చిండే. అవునా సంధ్య, మీ అమ్మ గిట్ల ఎప్పుడు పోయిర్రు ఊరికి? నిన్ననే పోయిర్రు రమక్క, మళ్ళీ వస్తారు, రేపు వస్తారు. అవునా, తిన్నారా మరి? తిన్నవే పొల్లా, తిన్నా. నువ్వు తిన్నావా? ఇంకా తింటే నర్సక్క, ఇక తింటా పోయి. సరే తినిపోవే. సరే నర్సక్క, తినత్తా. సరేనే సంధ్య, నేను కూడా పోయేత్త తీ, సరేనా? సరే నర్సక్క, పోయిరా. నాకు కూడా హస్బెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏం చేద్దాం, మన రాత అట్లా. అమ్మ ఉన్ను నానేమో పెళ్లి చేసుకోమని అంటారు, నాకేమో ఇంకోసారి ఇట్లాంటి టార్చరు అనుభవించాలనిపిత్తలేదు. అందుకే నాకు చేసుకోవాలనిపిత్తలేదు. ఈ రాజుని చూస్తేనేమో నా మనసు అంతా అటే గుంజుతుంది. అసలు ఎందుకో రాజుని చూస్తా అంటే నా మనసు అంతా అటే గుంజుతుంది. ఒక్కసారైనా రాజుతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకో ఏమో. అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు. అమ్మ బాపేమో ఊరికి వేరు, రేపు అత్తమని అన్నారు. ఇంట్లో ఇత్తనేమో కూరగాయలు ఏం లేవు. ఈ రమక్కను అడుగుదాం, ఏమైనా కూరగాయలు ఉన్నాయో ఇస్తుందో. 2 టమాటాలను 2 పచ్చిమిరపకాయలు అడుగుతా, కూరన్న ఎత్తా. రమక్క ఉన్నవా? 2 టమాటాలను 2 పచ్చిమిరపకాయలు ఇస్తావా అక్క? కూర ఎత్తా. అయ్యో సంధ్య, పచ్చిమిరపకాయలు టమాటాలు అయిపోయినాయి కదా సంధ్య. ఇగో మా రాజు అటే వేయండు కదా, వచ్చినప్పుడు తెమ్మని చెప్పు సరేనా? తెస్తాడు, ఫోన్ చెయ్యి. అయ్యో నా దగ్గర మీ రాజు నెంబర్ లేదక్క, చెప్పు చేస్తా. ఫోన్ ఇటుదే సంధ్య, ఫోన్లో నెంబర్ కొట్టిస్తా, చేసి చెప్పు, తెస్తాడు వచ్చేటప్పుడు సరేనా? సరే రమక్క, చెప్తా. నాకు కూడా తెమ్మని చెప్పు సంధ్య. ఇంటెనకా బొచ్చడి బట్టలు ఉన్నాయి, పిండుతా నేను పోయి, నువ్వు ఫోన్ చేసి చెప్పు సరేనా? సరే అక్క. హలో రాజు, నేను సంధ్యని. చెప్పు సంధ్య, నాకు ఫోన్ చేసినావు ఎందుకో? ఏం లేదు రాజు, మా అమ్మ మా బాపు లేరు. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా లేవు. మా ఇంట్లో ఏం కూరగాయలు లేవు. వచ్చేటప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు తెస్తావా రాజు? తీసుకొస్తే సంధ్య. అట్లనే మీకు కూడా తెమ్మని చెప్పింది రమక్క. సరే సంధ్య, తీసుకొస్తా తీ నేను. సరే రాజు, ఉంటున్నా మరి. అబ్బా ఈమెతోని ఎట్లా మాట్లాడాలి అని అనుకున్నా నేను. ఈమెనే ఫోన్ చేసింది, మాట్లాడదామని అంటారేమో ఏమన్నా అనుకుంటుందో ఏమో అని భయం అవుతుంది. ఏం మాట్లాడదాం? చికెన్ లేవన్నా సంధ్య, మరి ఒక్కదానివే ఉన్నవేమో. వద్దు రాజు, ఒక్కదాన్నే ఉన్నా కదా, నాకు చికెన్ ఎక్కువ నచ్చదు, వద్దు. అవునా సంధ్య, నీకేమంటే ఇష్టం మరి? నాకు ఓన్లీ ఈ కూరగాయలు అంటేనే ఎక్కువ ఇష్టం రాజు. వచ్చేటప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే మర్చిపోకు సరేనా? ఉంటున్నా మరి.
అయ్యో అప్పుడే కడిగిస్తానమేంది ఎందుకు మాట్లాడవా నాతో నువ్వు అసలు ఎప్పుడు మాట్లాడవు పక్కనే ఉంటావు కానీ చూసి నవ్వుతావు గంతే ఎందుకు నాతో మాట్లాడితే నేను కొడతానా తిడతానా చెప్పు ఎందుకు మాట్లాడతలేవు ఈయనేంది నాతో ఎందుకు మాట్లాడతలేవు అని అంటాడు. నేనేం మాట్లాడాలైనా ఈయనతోని? నా మీద ఎందుకు ఇంత కేరింగ్ చూపిస్తాడు? నా ఇష్టాల గురించి అడుగుతాడు ఎందుకు? హలో మేడం ఉన్నారా అసలు లైన్లో కట్ చేసిర్రా ఉన్నా చెప్పు రాజు. సరే నేనైతే టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొస్తా సరేనా ఇది నా నెంబరే సేవ్ చేసుకో అప్పుడప్పుడు కాల్ చేస్తా మాట్లాడు సరేనా ఈయనేంది నాకు ఫోన్ ఎత్తా మాట్లాడు అని అంటాడు. ఏమైంది అసలు? ఎందుకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు? ఓకే ఓకే రాజు. బాయ్ మరి బాయ్ బాయ్. నాకు కూడా ఆయనతోని మాట్లాడాలి అని ఉన్నది, కాకపోతే మాట్లాడలేను. ఏం చేద్దాం? అసలు ఆయనకేంది నా మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది? ఫోన్ వేసి నువ్వు మాట్లాడతలేవు, అసలు ఎప్పుడు మాట్లాడవు అన్న ఇష్టాలు అవి ఇవి అడుగుతాడు ఎందుకు? కనుక్కోవాలి మళ్ళీ ఒకసారి చేసినప్పుడు. సరే ఇంట్లోకి పోదాం, నాకు కూడా పని ఉన్నది. సైగిలెక్కి నువ్వే వంగ ఓ సంపత్ పిలగ సంపత్ ఎంత చక్కదనం గడుతున్నవైనా ఈ సంపత్. నీకన్నా సక్కదనమ్మో సునంద ఓ పిల్ల సునంద ఇంకా నాకెక్కడిదే పిల్ల నాయి సునంద. రజిత ఏం పాటలు పాడతానవే? గా పిల్లగాని చూసి పాటలేనా? ఏమన్నా పెళ్లి చేసుకునేది ఉన్నదానే? ఇంకేజ్ అయిపోతాంటే మీరు పాటలు పాడుకుంటూనే ఉండుర్రి, ఇక పెళ్లి చేసుకోకుర్రి. హాయ్ బంగారం పోతున్నా. ఏం చెప్తారే ఇద్దరీడా? ఏం లేదు పోసక్క. ఇగో మన రజిత గా పిల్లగాని చూసి పాటలు పాడుతుంది. అయితే మరి ఏమన్నా పాటలు పాడేదే ఉన్నదా, పెళ్లి చేసుకునేది ఏమన్నా ఉన్నదా అని అడుగుతానా. ఏం చేయాలి నర్సక్క? నాకేమో పిల్లగాడంటే ఇష్టమా, పిల్లగానికి కూడా నేనంటే ఇష్టమా. బాపేమో ఒప్పుకుంటలేడా? ఏం చేసుడు? ఇక ఏమన్నా ఉన్నా గీ దారంట ఓంగా గిట్ల గిట్లనే చూసుకునుడు మాట్లాడుకునుడు గంతే. ఎక్క మీ తాగుతయ్యను ఎయ్యనే మంచిగా పోరనికేంది సూపర్ పోరడు ఇత్తేమవ్వు మీ అమ్మ నాన్న చెప్పద్దా అనే. నాకేమో ఆ పిల్లగాడంటే ఇష్టం, మా అయ్యకున్న అల్లయ్యకేమో పడదాయే. ఏం చేసుడు? అట్లనే చూస్తాను. మీకు ఎన్నడు పెళ్లి చేస్తారో అన్నడే చేసుకుందామని. ఏం చూసుడే సప్పులేక పిల్లగాతో నాదే స్కూటెక్కి జంపు చేయాలని కాకనట మీ అయ్యగానికి అల్లయ్యగానికి భయపడి పెళ్లి చేసుకోకుండా ఏజ్ అయిపోతా అంటుంటారా అని అట్నే. ఎన్ని రోజులు ఇట్లనే సూపుల మీద అట్లా ఇట్లా కాలక్షేపం చేస్తారే, సప్పులేక పెళ్లి చేసుకోర్రి. పెళ్లి చేసుకొని ఆ పాటలు ఏందో ఆడనే వాడచ్చు కానీ అయిపోతుంది. ఈడేందే రోజు రోడ్ల మీద పోతా అంటే ఎవరన్నా చూసినా మంచిగా ఉండదు. సప్పులేక పెళ్లి చేసుకోర్రి. చేసుకునే నర్సక్క ఇక మెల్లగా మా అయ్య ఉన్న అల్లయ్య ఒప్పుకుంటే చేసుకుందామని అనుకుంటాను. చేసుకోర్రే పొల్లా చేసుకోర్రి. వాడ మీద కూడా ఏమైనా పెళ్ళిళ్ళు లేవు, మీరు చేసుకున్నా కానీ కొంచెం ఎంజాయ్ అన్న చేద్దాం. చేసుకోర్రి. సంధ్య అగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఆ టేబుల్ మీద పెట్టిన సంధ్య. అయ్యో మీరేంటండి లోపలికి ఇలా వచ్చేసిర్రు? నేను తీసుకొచ్చుకోకపోదునా? మీ ఇంటికి వచ్చి రమక్కకి అయిపోగా తీసుకొచ్చి ఇచ్చేది. అయ్యో సంధ్య రావద్దా మీ ఇంటికి? అయ్యో అట్లా కాదండి, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇప్పటికే ఇబ్బంది పెట్టినా ఎందుకు అని. అవునా మీ ఇంటికి వస్తే మన ఊసమ్మ అనేది ఉన్నదా లేదా? అయ్యో కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఇవ్వలేరు, ఇదే మంచి సమయం. ఈమె మీద ఉన్న ఇష్టాన్ని నేను చెప్తా, ఏమంటదో నువ్వు ఆలోచించుకొని చెప్పు అని చెప్తా. వాటర్ తీసుకొని రావాలా అండి? వద్దు సంధ్య, నేను నీతోని ఒకటి చెప్దామని అనుకుంటున్నా సంధ్య, నువ్వైతే ఏమనుకోవద్దు సరేనా? చెప్పండి, ఏమనుకోను. నువ్వు తప్పుగా అపార్థం వేసుకోవద్దు సరేనా? ముందే చెప్తున్నా, దీని తర్వాత నుంచి నువ్వు నాతో మాట్లాడడం బంద్ చేయొద్దు సరేనా? నన్ను అయితే అపార్థం వేసుకోవద్దు. వామ్మో ఏం చెప్తాడో ఏమో ఈయన, ఏదో ఏదో అంటాడుగా, నాకు భయం అవుతుంది. చెప్పండి, అపార్థం వేసుకోను. ఏం లేదు సంధ్య, నేను నా చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాను సంధ్య. నువ్వు నా ఫస్ట్ క్రష్. నీకు నేను ఎప్పటి నుంచో చెప్దాము అని అనుకుంటున్నా, కాకపోతే మీ వాళ్ళు నీకు తొందర పెళ్లి చేసేసిర్రు. నేను వచ్చి అప్పుడు ఆ పిల్లని అడిగితే నా మూతి మీదకే అందరు కావచ్చు అని నేను ఊకున్న సంధ్య. తర్వాత నాకు రమణిచ్చి పెళ్లి చేసిర్రు, కానీ నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం సంధ్య. వామ్మో ఈయనేంది ఇట్లా చెప్తాండు? నేనంటే ఇష్టమని. నాకు కూడా ఈయనంటే ఇష్టం, కానీ నేను చెప్పాలా అద్దా? చిన్నప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేసిన, కాకపోతే నీ జీవితం ఇప్పుడు ఇట్లా అవుతుంది అని అస్సలు అనుకోలే సంధ్య. నువ్వంటే నాకు ఇప్పటికి కూడా చాలా చాలా ఇష్టం సంధ్య. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉందాం సంధ్య. నేను నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టా సంధ్య. ఐ లవ్ యూ సంధ్య.
అమ్మో మీరేంటండి ఐ లవ్ యూ చెప్తున్నారు. రమక్కకు తెలిసిందనుకో నిన్ను నన్ను ఏం లేదు చెప్పు చీపురు అందుకొని దంచుతుంది. ఇక అద్దండి, నేను ఏదో నాకు మా మమ్మీ డాడీ పెళ్లి చేసిర్రు, చిన్నప్పుడే నా హస్బెండ్ చనిపోయిండు, ఇక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లే. నాకు మళ్ళీ పెళ్లి చేద్దామని మస్తు సార్లు మా మమ్మీ డాడీ అన్నారు, కానీ నాకు ఇష్టం లేదండి, ఇప్పటికి కూడా నాకు ఇష్టం లేదు. నాకు కూడా రాజంటే ఇష్టమే, కాకపోతే రమక్క నన్ను ఉంచనే ఉంచది రాజుతోని సంబంధం పెట్టుకుంటే. నాకు కూడా రాజంటే మస్తు ఇష్టం, నాకు కూడా చెప్పాలని ఉన్నది కానీ చెప్పలేకపోతున్నా నేను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్, నాతోని ఇంకెప్పుడు మాట్లాడాలని ట్రై చేయకండి ప్లీజ్. సంధ్య నువ్వు నన్ను ప్లీజ్ తప్పుగా అపార్థం చేసుకోకు, నీ మీద ఉన్న ఇష్టాన్నే నేను చెప్పిన. కాకపోతే ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నీకేమో హస్బెండ్ లేడు, ఆ దృష్టిలో నువ్వు ఆలోచించకు ప్లీజ్ సంధ్య. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, కాకపోతే అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఇప్పుడు టైం వచ్చింది చెప్పాలనుకున్నా చెప్పిన. నువ్వేం ఆలోచించుకుంటావో నీ ఇష్టం, సరేనా? నేనంటే ఇష్టం ఉంటే ఒక్క మాట చెప్పు, నేను జీవితాంతం నీ చెయ్యి వదిలిపెట్టకుండా చూసుకుంటా, సరేనా సంధ్య? ఎలా చూసుకుంటారు, ఏం చూసుకుంటారు? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నాకేమో హస్బెండ్ లేడు. సమాజం మీద మన ఇద్దరం కలిసి ఉంటే తూ అని ముఖం మీద ఉంచుతారు. వద్దండి, నాకు ఇష్టం లేదు ఈ అక్రమ సంబంధాలు. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం, కాకపోతే చెప్పలేను. ఇక బయటికి ఏం చేయాలి, నా సిచ్యువేషన్ అట్లున్నది. బయట జనాలు నలుగురు మన గురించి తెలిస్తే తూ అని ఊస్తారు అని ఊకుంటానండి. సంధ్య నీ మనసులా నేనంటే ఇష్టం ఉన్నదని నాకు అర్థమవుతుంది సంధ్య, కానీ నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. ప్లీజ్ సంధ్య ఒక్క మాట చెప్పు ప్లీజ్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. కూడా నేనంటే ఇష్టమే సంధ్య, నాకు తెలుసు, కాకపోతే నువ్వు చెప్పలేకపోతాను, నేను చెప్పుకుంటాను అంతే సంధ్య. సరే సంధ్య నీ ఇష్టము, ఒకవేళ నేను ఇష్టం ఉంటే నా ఫోన్కి ఒకసారి ఫోన్ చెయ్యి, సరేనా సంధ్య? పోతున్నా సంధ్య, బాయ్. ఇష్టం లేకపోతే నా మొహం ఒక్కసారి కూడా చూపియ సంధ్య ఇక, సరేనా సంధ్య? అయ్యో నేను ఎలా చెప్పాలి అసలు, మీరంటే నాకు కూడా ఇష్టమే అని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, రమక్కకు వెళితే ఏమనుకుంటుందో అని ఒక బాధ. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి, నేనే చెప్దామా అని అనుకుంటానా, కాకపోతే చెప్తే ఏమనుకుంటారో, చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఈ సమాజానికి బయట బతకలేము మన గురించి తెలిస్తే అని, అందుకే చెప్పలేకపోతున్నా. అయ్యో పిచ్చిదానా, నాకు తెలిసే నేనంటే నీకు ఇష్టం ఉన్నదని, అందుకే నాకు అర్థమైంది నీ మాటలల్లనే నువ్వు మాట్లాడలేకపోతానని. ఎవడేమనుకుంటాడే మన గురించి, ఎవడేమనుకోడు, ఎవడన్నా ఏమన్నా అనుకుంటే అని సంగతే చెప్తాను నేను. నాకు కూడా పెళ్ళయింది, కాకపోతే దానికి నేనంటే ఎక్కువ పట్టింపు లేదే, ఊకెళ్ళే తెలుసా అని నాతోని. ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు, పిల్లలు లేరన్న ఆలోచన లేదు, అవ్వగారు అనే వాడి సత్తది. దానికి ఒక్కరోజు నాకు బుక్కడు బువ్వ పెట్టాలి టైంకి అనే బాధ్యత లేదు. దానికి అసలు నా మీద ఇష్టమే లేదే, ఏదో పెళ్ళం మొగలు లెక్క ఉంటానం అంతే. బయటికి నలుగురు మంచిగా ఉంటే మంచిగా ఉన్నారు వీళ్ళు చూడు అని అనుకుంటారని నలుగురి మానానికి ఉంటానని తప్ప, ఒక్కరోజు మేము పెళ్ళం మొగలు లెక్కలేం తెలుసా సంధ్య. నేను బయటికి చెప్పలేకపోతానా ఎవరికి బాధ, ఇప్పుడు నీతో చెప్పుకుంటానా. నువ్వు నా చేతిలో చేసిన జీవితాంతం, ఏదేమైనా చావైనా బ్రతుకైనా నీ చెయ్యి నేను వదిలిపెట్టా. అన్ని కష్టాలలో సుఖాలలో నీ తోడుంటా సంధ్య, సరేనా? నువ్వు బాధపడకు, ఎవ్వరో ఏదో అంటారని, నేనున్నా నీకు. మనం ఎక్కడికి పోయినా బతుకుదాం, సరేనా సంధ్య? సరే అండి, కానీ ఈ సమాజం మన గురించి తెలిస్తే ఏమంటదో ఏమో. ఇక చూసినవా మొగడు చచ్చింది, చచ్చిన సందానం ఉండక ఈయన్ని పట్టింది ఇక అని అంటదయింది అని రందికి సత్తాను నేను. ఎవ్వరు ఏమనుకోరు, సరేనా? ఇగో సాయంత్రం మీ మమ్మీ డాడీ లేరేమో, నేను వస్తా, సరేనా? ఇంటెనక తలుపు తీసే ఉంచు, సరేనా సంధ్య? వద్దండి, మళ్ళీ రమక్కకు తెలిస్తే బాధపడుతుంది, గొడవ పెడుతుంది, ఇప్పుడు వద్దు. దానికి తెలియదు, అది వన్నాకనే వస్తాను. అయితే తలుపు తీసి ఉంచు, నీతోని కొంచెం ప్రశాంతంగా మాట్లాడాలి నేను. ఇప్పుడు మాట్లాడలేకుంటున్నా, తర్వాత నైట్ వచ్చి మాట్లాడతా, సరేనా సంధ్య? తలుపు అయితే తీసి ఉంచు, బాయ్, మరి పోతున్నా నేను. సరే అండి, బాయ్. సేపు పోయడం ఎప్పుడో రమ్మనంటే ఏం పని లేదా నీకు? గా సంధ్య టమాటాలు పచ్చిమిరపకాయలు ఏమన్నా తెచ్చి ఇచ్చినావా లేదా? అయ్యో పనికే పోయినా, లేకపోతే ఆడ ఆడుకొని పోయినే తెచ్చిచ్చిన మాగా. ఏమో ఇంతసేపు లేట్ అయింది, అందులో పెట్టబడుతుంది. నాతో అన్నం కూర వండడం లేదా? ఇంత తీసుకురాపో, ఆకలి అవుతుంది, అన్నం తింటా.
నువ్వు పీకుడు వాడావు పోయినావని ఇడికి వచ్చే వారికి అన్నం కూర తయారు పెట్టకపోతే నువ్వు పని చేసుకొచ్చే మొగోను అని పైసలు సంపాదించే పనికి పోయినావని అన్నం కూర అండడు ఒక్కటి తక్కువైంది నీకు. ఏందేరామా అట్లా మాట్లాడుతావు? పైసలు సంపాదించే పనికి పోతేనే బువ్వ పెడతావా లేకపోతే పెట్టవా? నే ఆకలి అయితే అన్నం వేసుకురా పోవే. నేను ఇంక అన్నమాటలే కూర అండలే నాకు చేతనైతే లేదని సప్పులు ఇక్కడ కూర్చున్న పోయి వండుకొని నేను పో. నేను రేపు మా అవ్వగారింటికి పోతానా, నాకు ఆడ చిన్న ఫంక్షన్ ఉన్నది సరేనా? 3000 ఎవరు నన్ను అడుగు, రేపు కట్నం పెట్టాలి. మన గడ పైసలు వచ్చేది ఉన్నది కానీ వాళ్ళు ఇంకో వారం 10 రోజులు వాళ్ళు ఇస్తా అన్నారు. రేపు ఆ ఫంక్షన్ కాడ 3000 కట్నం పెట్టాలి సరేనా? ఎవరు నన్ను అడుక్కోనరా. అన్నం వేసుకురా పోవే అంటే ఏదో ఏదో సోది పెడతావేందరే? ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ అవును నాకంటే ఎక్కువ ఫంక్షన్ అనే. అవు మరి నీ వాళ్ళ ఫంక్షన్లకు అయితే పోవాలి కానీ నా వాళ్ళ ఫంక్షన్లకు అయితే పోవద్దు అంతే గాని. అయ్యో రామా రామా నీకు దండం పెడతాను నేను నిన్ను పోవద్దు అని అంటలేనే. నీ వాళ్ళ ఫంక్షన్లో పోవాలి నా వాళ్ళ ఫంక్షన్లో పోవాలి. తెత్తా 3000 కానీ బుక్కడంత బువ్వ పెట్టి కూర ఇయ్య నీకు దండం పెడతా. ఆకలి అవుతుంది పోయి పోయి వచ్చే వరకు. నాకు చేతన అయితే లేదని అంటే అనుకొని తినే చేతన అయితే లేదా? తిరిగి తిరిగి వచ్చాడు చేతన అవుతుంది కానీ బుక్కడు బువ్వ అనుకొని తినే చేత కాదు ఎందుకో ఏమోసి. చేతన అయితే లేదు నేను చేసే బంట. అన్నం కూర చేసినాక నన్ను లేపు నేను కూడా తింటా. అబ్బా అవ్వయ్య లేరు మంచి పిల్ల అని నాకు చేసిర్రు. కాకపోతే ఇదేమో గిసొంటిది నేను అండి పెడితేనే ఇది తింటది తప్ప దీనికి చిన్న కొత్త పని అయితే చేత కాదు. ఎట్లనేమో దీని టార్చర్కు అందుకే నాకు సంధ్యను చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోవు అనిపిస్తాంది. ఇప్పటికి కూడా సంధ్య దగ్గర పోయి ఉంటే మంచిగా ఉండాను లేదు దీని టార్చర్కు అవ్వగారు అని పడి సత్తది తప్ప. మరి నాకు మొగడున్నాడు మొగడికి టైంకి అండి పెట్టాలి బుక్కెడు అని అన్నదైతే లేదు. దీనికి దొంగముండ ఏమన్నా మాట అందామని అంటే దానికే నేను భయపడాలి సత్తాంది. ఊకే అవ్వగారని పోతుంది. అవ్వగారు ఏదో పెట్టినట్టు ఈ నుంచి వాటికి పోయి ఆడబెట్టుడు తప్ప నేను పని చేస్తేనే నాకు బుక్కెడు బువ్వ పెడుతుందట కానీ లేకపోతే పెట్టదట. ఇది ఎట్లా మారుతుంది ఎన్నడు మారుతుంది సప్పుడు లేక నాకు దీని టార్చర్కు దీన్ని వదిలేసి ఎట్లన్నా ఓబుద్ది అవుతుంది. ఇక అన్నం కూర అని అండుదాం. ఇక పొయ్యి వచ్చే వరకు నాది నేను చేసుకునే తినుడు తప్ప పొయ్యి వచ్చేటోనికి బుక్కెడు పెడదాం అన్నది ఉండదు. దొంగ మొక్కంది పోయి అన్నం కూర నాన్న ఎత్తాయి ఇక కర్మ సత్తనా. ఇక సంధ్య డోర్ది అబ్బా అవతలికి పోతే ఏమన్నా నా కడపంత ఉబ్బరిచ్చుడు. అబ్బా ఇప్పుడైతే కడపంత అలకగా అయింది. ఆగు గీ రాజుగాడేంది గీడున్నాడు గీ సంధ్య వాళ్ళ ఇంటెనక గా సంధ్యను పిలుస్తాడు. ఎలాగానే ఇలా గీళ్ళింటికి గీడస్తాడు గీ దొంగ బాడుకావు. ఏంది అసలు ఇలా కథ చూద్దామా గీడుండి. సంధ్య డోర్ది సంధ్య డోర్ది అంటాడు. గీయనగానే ఇలా గీ ఇంటెనక ఒక పెరట్ల నుంచి వచ్చి గీడెందుకు గిదాని డోర్ తీయమంటాడు. ఏంది ఇలా కథ? రాజుగాడేంది సంధ్యకు అలవాట ఎందుకు కొంపదీసి బాబు ఏం పెళ్ళానికి తెలిస్తే ఏం లేదు. ఇక సంధ్య కథం ఈడు కథం. అడుగుదామా రాజుగారిని గీయనగానే ఇలా గీడేం చేస్తానవరా అని. అద్దుతి మనకెందుకు లోపలికి. డోర్ తీయడానికి ఎంతసేపు మేడం? డోర్ కొట్టి నేను మొత్తుకోవాడితే ఎవరన్నా చూస్తారని నాకు భయం కాబట్టి. అయ్యో మరంత భయం అయితే అచ్చుడెందుకు? నేను చెప్పిన కదా ఇప్పుడు రాకండి అని. నేను పడుకున్నా అందుకే డోర్ తీయడం లేట్ అయింది. ఈ బూరు బుగ్గల కోసం వచ్చిన నేను. ఈ బుగ్గలని చూస్తుంటే నాకు కొరక బుద్ధి అవుతుంది. సంధ్య ఎంత బాగుంటావు నువ్వు. ఎర్రగా బుట్టకు బుట్ట బొమ్మ లేకుంటావు. పోండి పోవడానికి వచ్చింది మరి ఒక కిస్ ఇవ్వచ్చు కదా. ఇస్తా. ఈ రాజుగాడు డోర్ కొట్టంగానే అది తీసింది సంధ్య లోపలి వేయండు. ఇంతసేపు అవుతుంది ఇక అత్తలేడు. ఏంది మరి వీళ్ళిద్దరి కథ? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇట్లా? డోర్ కొట్టి విలువన్న సంధ్యను. దానికేమో మొగలు లేడు ఇంట్లో అవ్వయ్య కూడా లేరు. టైంలోకి రాజుగాడు ఎందుకు వేయండి అసలు? అది ఎప్పుడు అట్లా అంటి పని చేసేదాని లెక్క కనబడది. మరి ఏమన్నా అవసరం ఉండి వేయిండా ఎందుకు? మరి కొట్టన్నా డోరు? కొడదాం డోరు. ఏదైతే అదైంది. సంధ్య డోర్ తీయే. సంధ్య ఏం చెప్తానో పడుకున్నావానే? దోస్తులు మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ కొత్త సిరీస్ ఇంకెట్లాంటి చేంజెస్ చేయాలో చెప్పండి దోస్తులు. తప్పకుండా కామెంట్ అయితే చేయండి దోస్తులు. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమైతే దోస్తులు. మరి నరసక్క అయితే సంధ్యలో డోర్ కొడుతుంది. మరి రాజు సంధ్య దొరుకుతారా? మరి ఏమవుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. వీడియోస్కి మాత్రం హైప్స్ అయితే ఇస్తూ ఉండండి. ఈ వీడియో ఇంకా ఇట్లానే కంటిన్యూ చేయాలా, మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి దోస్తులు. ఉంటున్నాం దోస్తులు. బాయ్.